సార్ ఇది చాలా రెస్టారెంట్‌లో రైడ్‌లు జరుగుతున్నట్టు చూస్తా ఉంటాం కదా మనం. బట్ 5 స్టార్ హోటల్స్‌లో, 4 స్టార్ హోటల్స్‌లో ఎప్పుడూ రైడింగ్ చేస్తున్నట్టు తెలీదు. సార్, ఇప్పుడు మీకు అంటే నా అనుభవం చెప్పాలి కదా! 2006 సంవత్సరంలో చాలా పెద్ద 5 స్టార్ హోటల్ అది. దాని మీద కూడా రైడ్ చేయటం జరిగింది. దాని మీద కూడా పాపం వాళ్ళ పొరపాటు కూడా లేదనుకుంటా నేను. కందిపప్పు ఏదైతే వస్తదో, తూరదాలు అంటారు కదా! కందిపప్పు. ఆ కందిపప్పులో కలర్ ఉంది. కలర్ ఉన్న కందిపప్పును వాళ్ళు కొన్నారు. అక్కడ కందిపప్పు శాంపుల్ తీయటం జరిగింది కన్సర్న్ ఆఫీసరు. చేసిన తర్వాత దాని మీద కోర్టుకెళ్ళటము, 3 సంవత్సరాలు ఆ 5 స్టార్ హోటల్ ఎవరైతే జీఎం ఉన్నాడో ఆయన తిరగటము, తర్వాత ఆయన ఫైను, పెనాల్టీ ఏయటము అదేంటంటే కోర్టు ద్వారా జరిగింది. ఇప్పటికి కూడా ఉందా సార్ 5 స్టార్ హోటలు? ఉంది. చాలా ఫేమస్సే అది. సిటీలోనేనా? ఓకే. సిటీలోనే. ఓకే. సిటీలోనే. ఓకే. సార్ నాకు చాలా సంవత్సరాల నుంచి 5 స్టార్ హోటల్స్‌లో ఫుడ్ డిస్పోజల్ గురించి కథలు కథలుగా విన్నా. ఎంతవరకు నిజం సార్? అంటే ఇక్కడ ఫుడ్డు నైట్ మిగిలిపోయిన ఫుడ్డు స్టాఫ్‌కి గాని, లేకపోతే బయట ఎవరికన్నా డొనేట్ చేయడం గాని చేయకూడదు. వాళ్ళు డిస్పోజ్ చేయాలని ఏదో విన్నాను. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? లేదు సార్. వాళ్ళ స్టాఫ్ తింటారు. డిస్పోజ్ చేస్తారు. ఓకే. రూల్స్ ప్రకారం. వాళ్ళకి సెపరేట్ రూల్స్ ఏమి ఉండవు సార్. అంటే దే ఆర్ హావింగ్ 5 స్టార్ రేటింగ్ రావాలంటే వాళ్ళకి ప్రత్యేకమైన లాబొరేటరీ ఉండాలి. ఇన్ హౌసా? ఇన్ హౌస్ ఫుడ్ లాబొరేటరీ ఉండాలి. ఓకే. దాంట్లో మైక్రోబయాలజిస్ట్ ఉంటాడు. మీరు యూ కెన్ చెక్ ఎనీ 5 స్టార్ హోటల్. ఇప్పటికి ఉన్నారు. ఓకే. ఉండాలి. ఆ ల్యాబ్ ఉండాలి వాళ్ళకి. ల్యాబ్ ఉండాలి. రిపోర్ట్స్ రావాలి. వాళ్ళన్నీ చూస్తేనే కదా సార్. ఇదేంటంటే టూరిజం గదా! ఇంటర్నేషనల్ టూరిజం గదా! ఇప్పుడు వాళ్ళెవరో ఇండిపెండెంట్ ల్యాబా? లేకపోతే గవర్నమెంట్ లేదు, అప్రూవ్ ఇండిపెండెంట్ చేసి ల్యాబ్. వాళ్ళ ఇన్ హౌస్ లాబొరేటరీ. ఓకే. అంతేగాని రాంగ్ రిపోర్ట్‌లు ఇచ్చుకొని అంత రిస్క్ అయితే